అన్న ఇప్పుడే మిరాయి మూవీ చూసి వస్తున్నా. తేజ సజ్జా గారి మరో పాన్ ఇండియా మూవీ, పాన్ వరల్డ్ మూవీ. ఇది మామూలుగా లేదు సినిమా అయితే మాత్రం. నిజంగా ఇది 60 కోట్ల బడ్జెట్ అంటున్నారు కానీ నాకు అలా అనిపించలేదన్న. ఒక 1000 కోట్ల బడ్జెట్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఆ రేంజ్ లో ఉంది. మనం హాలీవుడ్ లో చూస్తాం అవెంజర్స్, ఆ సినిమాలు ఈ సినిమాలు దాన్ని మించిపోయింది. ఇంత లో బడ్జెట్ లో ఈ రేంజ్ లో సినిమాలు తీయడం అనేది అది కేవలం తేజ సజ్జా గారిని హీరోగా పెట్టుకుంటే మాత్రమే అవుతుంది అనిపించింది. నెక్స్ట్ మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మంచు మనోజ్ అన్న గురించి. నిజంగా మంచు మనోజ్ అన్న ఈ సినిమా కోసం ప్రాణం పెట్టినట్టున్నారు. నేను ఇందాక థియేటర్లో కలిసి విషెస్ కూడా చెప్పాను అన్నకే. అన్న అయితే కళ్ళంట నీళ్ళు తెచ్చుకున్నారు, డైరెక్ట్గా హగ్ చేసుకుని ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఏమన్నా చూపించారు నిజంగా ఆయన చూసుకుని ఎమోషనల్ ఫీల్ అయ్యారు. అన్న నేను మాట్లాడాను ఆయనతోటి, అన్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్, నువ్వు అసలు టెన్షన్ లేదు అని చెప్పి సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఇంక నెక్స్ట్ లెవెల్ అని కూడా చెప్పాను నేను. సో నిజంగా సెకండ్ హాఫ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమా అసలు ఎక్కడ కూడా తగ్గలేదు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఓవరాల్గా అన్న ఒక్కటి కాదు, ప్రతిదీ కూడా సినిమాలో ఓవరాల్గా ప్రతిదీ కూడా సినిమాలో హైలైట్ 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 అని చెప్పవచ్చు. సినిమా మామూలుగా లేదు. 1000 కోట్ల కలెక్షన్ ఖచ్చితంగా జరుగుద్ది. ఇది డెఫినెట్ గా రాసి పెట్టుకోండి. 1000 కోట్ల బడ్జెట్ ని కలెక్ట్ చేస్తుంది ఇది డెఫినెట్ గా. తేజ సజ్జా గారు ఈ సినిమా ఎలా ఉంటే నెక్స్ట్ రాబోయే సినిమాలు ఎలా ఉంటుందో చెప్పుకోలేక్కలేదు. అండ్ మెయిన్ ఇంకో ముఖ్యంగా ఏంటంటే అన్న మెయిన్ ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మిరాయి పార్ట్ 2 లేదు, పార్ట్ 1. సో సినిమా అనేది ఒక్క పార్ట్ తీస్తే ఆ ఇంపాక్ట్ సినిమా ప్రజల మీద బాగా ఉంటుంది. ఎందుకంటే ఈ పార్ట్ 2 గురించి మనం వెయిట్ చేసి పార్ట్ 2లో ఏం జరిగిద్ది అని చెప్పడం కోసం ఫస్ట్ హాఫ్ అంతా లాగ్ చేస్తున్నారు. సో ఈ సినిమాలో అలా లేదు, ఒకటే పార్ట్ లో సినిమా మొత్తం చూపించడం వల్ల ఎక్కడ కూడా ఏ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టకుండా సినిమా లాస్ట్ 2 hours 49 minutes కూడా చాలా ఉత్కంఠంగా సినిమా ఏం జరుగుద్ది అని చూడడం జరిగింది. సో పార్ట్ 2 లేకపోవడం వల్ల సినిమాకి ప్లస్ అని కూడా చెప్పొచ్చు. ఈ సినిమా గారు అయితే యాక్టింగ్ తిరగదీస్తారు ఇందులో. మంచు మనోజ్ గారు అయితే విలన్ పాత్ర అయితే అబ్బబ్బబ్బా ఏం చేశారన్నా ఇందులో. మంచు మనోజ్ గారు పాత్ర అయితే తిరగదీస్తారు. శ్రియా గారని, జగపతి బాబు గారని హీరోయిన్ అయితే ఎలా ఉండాలో థియేటర్లో అలా చూపించారన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూడవలసిన సినిమా అన్న కంపల్సరీగా. నాకైతే బాగా నచ్చిందన్న సినిమా అయితే. ఇది ఎలా ఉంటుందంటే ఒక రేంజ్లోకి వెళ్ళిపోద్ది మంచు మనోజ్ గారు అయితే కంపల్సరీగా నేను అనుకుంటున్నాను అన్న. మిరాయి సినిమా ఇప్పుడే చూసి వస్తున్నా. సినిమా చాలా బాగుంది. హనుమాన్ సినిమా చూసిన తర్వాత తేజ సజ్జా గారిది అండ్ ఆ టీం కొంతమంది కాంబినేషన్తో వస్తుంది కదా. సో ఎలా ఉంటుందన్న క్యూరియాసిటీ ఉంది. సినిమా చూసేటప్పటికి హనుమాన్ ఏ అయితే ఉందో దాన్ని మించి ఉన్నట్టు అనిపించింది నాకైతే. కార్తీక్ ఘట్టమనేని గారి డైరెక్షన్ నాకు ఆయన గత సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగుందండి, బాగా చేశారు. తేజ సజ్జా గారు ఈ సినిమాతో స్టాండర్డ్ అయిపోయారు, తో ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాతో ఇంక స్టాండర్డ్ మనకి ఏంటంటే స్టార్ హీరో ఆ రేంజ్కి అయితే ఖచ్చితంగా వెళ్తారు. మంచి విలన్ మనకి తెలుగు ఇండస్ట్రీకి దొరికాడు, యంగ్ విలన్ దొరికాడని మాత్రం అనిపించింది నాకు. చాలా బాగా చేస్తున్నారు. శ్రేయ గారిది చాలా మెయిన్ లీడ్ అండి. ఆమెది చాలా బాగుంది. సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్. అండ్ చాలా అంటే నాకు అరుంధతి సినిమాలో మన అనుష్క గారి ఫ్లాష్ బ్యాక్ ఇది ఉంటుంది చూసారా, ఆ రేంజ్ అయితే అనిపించింది నాకు. సాంగ్స్ నేను అక్కడ డిసప్పాయింట్ అయింది ఏంటంటేనండి, వైబ్ ఉందనే సాంగ్ మనకి రీల్స్లో అట్లా చాలా వైరల్ అయింది. కానీ సినిమా థియేటర్లోకి వచ్చేటప్పటికి అక్కడ స్పేస్ కూడా ఉంది, కానీ ఎందుకు తీసారని అర్థం కాల. ఆ సాంగ్ యాడ్ చేస్తే మాత్రం ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని డివోషనల్ సాంగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ అసలు మీరు దానికి పేరు పెట్టాల్సిన పని లేదు. ఈ బడ్జెట్లో ఆ రేంజ్ విఎఫ్ఎక్స్ అంటే అసలు చాలా వండర్ అని చెప్పచ్చు. ఫ్యామిలీస్ మొత్తం మనకి సాటర్డే సండే నాకు తెలిసి నెక్స్ట్ వచ్చే దసరా సీజన్కి కూడా ఓజీ ఇది బాగా రెండు కలిసి ఆడితే చాలా ఇండస్ట్రీ మంచిగా ముందుకెళ్తుందని నాకు అనిపిస్తుంది. సినిమాలు వచ్చాయి కదా, ఈ టైప్ ఆఫ్ ఎప్పుడు చూపించలేదు. సినిమాకి ఒక 50% ప్రాణం పెట్టింది మ్యూజిక్, మిగతా 50% హీరో విలన్ చూపించేసుకున్నారు. ఇంటర్వ్యూల్ బ్యాంక్ ఒకటి, క్లైమాక్స్ బ్యాంక్ ఒకటి, ఈ రెండు సీన్లకి ఖచ్చితంగా 1000 రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువే. అవునన్న, రెండేళ్ళకి న్యాయం చేసుకున్నాడు. ఎందుకంటే ఆ కార్తీక్ ఘట్టమనేని గారు గతంలో తీసిన సినిమాలు ఏదైతే పక్కన పెడితే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కొన్ని చూపించారు. అది నిజంగా విఎఫ్ఎక్స్ అని తెలియనట్టే చూపించాడు. లైవ్లో ఎట్లయితే ఉంటుందో అలాగే చూపించారు. ఆ సినిమాలో ఏది తక్కువ లేదు. కొంచెం అక్కడక్కడ మైనస్లు ఉన్నా కానీ, సాంగ్స్ కొంచెం వీక్ అయినా కానీ సినిమా ప్రాణం అంటే స్టోరీ పరంగా ప్రాణం పెట్టిందని మనం అనుకోవచ్చు. స్పెషల్ థ్యాంక్స్ ఎవరికైనా చెప్పాలంటే నేను మనోజ్ అన్నకి చెప్తాను. ఎందుకంటే ఆ పార్ట్ 2 అంటే ఇంటైతే ఇవ్వలేదు, కానీ ఈ స్టోరీని ఆధారంగా చూసుకుంటే కనపడుతుంది. పార్ట్ 2 ఖచ్చితంగా కనపడుతుంది. ఓవరాల్గా సినిమా అయితే నాకు నచ్చింది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 నుంచి 3 వరకు మాత్రం ఇవ్వగలదు. అంతమించి మనం ఇవ్వడానికి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ప్రభాస్ అన్న లాస్ట్ క్లైమాక్స్ రాముడు వస్తాడన్న. ఆ రాముడు వచ్చినప్పుడు ఆయన మహేష్ బాబు గారు ప్రభాస్ గారు నాకైతే తెలియదు. ఒకసారి మీరే చూసి చెప్పండి. వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు, స్టార్టింగ్లోనే అది అందుకుంది. నాకైతే
కనపడుతుంది రాముడు ఎవరన్నది కనపడుతుంది, కానీ ఆయన బ్యాక్ నుంచి చూస్తే ప్రభాసా మహేషా ఆ సస్పెన్స్లో పడ్డది. ఓవరాల్గా సినిమా అయితే బాగుందన్న, క్లైమాక్స్ బాగుంది. లాస్ట్ ఏగలొత్తా చూసావా మనం చెప్పకూడదు, కానీ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరి దాకా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నిజంగా నాకు బాగా నచ్చింది. ఓకే, సినిమా బాగుంది నాకైతే. థ్యాంక్ యూ.